వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు మటన్ కర్రీ చేయబోతుంది, మా అత్తయ్యతో చేపిస్తున్నాను. దానికి ఫస్ట్ సంక్రాంతికి చేస్తున్నాం. ఇది ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కేజీన్నర మటన్కి ఆయిల్, ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ కప్పు ఆయిల్. అలాగే అల్లం, కొంచెం అల్లం వేసుకొని కొద్దిగా కలిపేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. వైట్వి ఆనియన్స్, ఊర్లో ఇవి ఎక్కువగా అమ్ముతారు, చాలా బాగుంటాయి టేస్ట్. ఘాటు కూడా ఎక్కువ ఉంటాయి ఈ ఆనియన్స్. అవి వేసుకొని ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ బాగా కలుపుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. కలుపుకున్నాక మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మనం ఫస్ట్ మటన్కి కొంచెం ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టేసుకున్నాము ఫస్టే, ఒక 1/2 అవర్ ముందు. అందుకే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఆయిల్లో. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కేజీన్నర మటన్ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆనియన్స్, మటన్ కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మామూలుగా మూత పెట్టేసి బాగా ఆయిల్లో అవి మగ్గేలాగా ఒక 10 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టాక ఇలా వాటర్ వస్తాయి అందులోకించి. ఇప్పుడు మనం అన్నీ స్పైసెస్, కారం అన్నీ వేసుకోవాలి. కారం వేస్తున్నాం సరిపడా, ఒక 2 స్పూన్స్ అలా వేసాము కారము. కారం స్పైసీని బట్టి వేసుకోండి మీరు. సాల్ట్ వేసుకోవాలి సరిపడా, ఒక 2 స్పూన్స్ వేసాను, టీ స్పూన్స్ తోటి. కారం పెద్ద స్పూన్తో వేసాం. అలాగే ఇది ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరిని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసినాం, అదొక 2 స్పూన్స్ వేసి. అలాగే ధనియాల పొడి, ఈ ధనియాల పొడిలోనే కొంచెం లవంగాలు, ఇలాచి, చెక్క వేసి పౌడర్ చేస్తుంది మా అత్తయ్య, అది వేసాము. ధనియాలు ఎక్కువ, మసాలాలు కొంచెమే ఉంటాయి అందులో. వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మెంతాకు వేసుకోవాలి. మటన్కి మెంతాకు చాలా బాగుంటుంది. ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్, ఫ్లేవరు. మెంతాకు వేసుకొని కొంచెం ఒక గుప్పెడు మెంతాకు వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. మటన్ ఉడకడానికి వాటర్ ఎక్కువ పడుతుంది, మటన్ చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు, ఒక 1/2 లీటర్ కొంచెం ఎక్కువ అలా వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా ఉడికిపోతుంది ఒక 6-7 వస్తే. చూడండి, కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ 6-7 వచ్చాక బంద్ చేశాక చూడండి ఎంత బాగా ఉడికిందో. మంచి గ్రేవీ, కారంతో ఇంకే పేస్ట్ వేయలేదు, ఓన్లీ మా అత్తయ్య ఎప్పుడు ఇలాగే వేస్తుంది, సింపుల్గా టేస్టీగా వస్తుంది. మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.